క్రీస్తుల అలసిన వారిని ఊరడించు మాటలు. ఏప్రిల్ 26. నీవు నాకుండగా లోకములోనిది ఏదియూ నాకు అక్కరలేదు. కీర్తనలు 73:25. ప్రభువు ఎలాగున ఉన్నాడో అలాగున మనం ఆయనను చూచుటలేదు, కనుకనే ఓడిపోయిన జీవితము జీవించుదుము. మన కన్నులు స్థిరముగా ఒకవైపు చూడక, ఒక కన్ను ప్రభువు మీద, ఒక కన్ను లోకం మీద ఉంచుదుము. చాలా సంవత్సరముల క్రిందట అలహాబాదులో నేను ఒక దుకాణదారుని చూచితిని. అతడు బ్రాహ్మణుడు. దుకాణములో ఒక ప్రక్కన విగ్రహములను ఉంచెను, ఇంకొక ప్రక్క తాను అమ్ము వస్తువులైన పంచదార, బియ్యము మొదలగు వాటినించెను. ఎవరైనాను కొనుటకు వచ్చిన ఎడల వారి పని చూచెడివాడు. మరలా అటు ప్రక్కకు పోయి విగ్రహములను పూజించుటకు వచ్చిన వారి పని చూచెడివాడు. తెలివిగా 2 పనులు చేసేటివాడు. అతనికి ఖాతాదారులను ఏ విధముగా మోసగించవలెనో తెలియను. అదే సమయంలో విగ్రహములన్నిట్లు పూజించవలెనో కూడా తెలియను. కొంతమంది విశ్వాసుల విషయం కూడా అంతే. వారు ఒక కన్ను ప్రభువు మీద, ఇంకొకటి వేరొక దాని మీద ఉంచుదురు. అందుచేతనే వారు ఆత్మీయముగా గుడ్డివారగుదురు. నీవు నిజముగా ఆయనను చూడగోరిన ఎడల నీ కన్నులు ఆయన మీదనే ఉండవలెను. మనతో ఏ సంబంధము లేని వ్యక్తుల వైపు, వస్తువుల వైపు చూచుచు మన సమయమును వ్యర్థపుచ్చుదుము. అందుచేతనే మన జీవితము గొడ్డుబారి ఉండును. అపోస్తలుడైన పౌలు వంటి వారు కూడా మోసగించబడిరి. మన ప్రభు యోహానును ప్రేమించెను. అతనికి చూపించవలసినది, ఇవ్వవలసినది ఎంతో ఉన్నది. ఏ గ్రంథములో లేని మర్మములను మనం ప్రకటనలో కనుగొనగలము. కానీ అవన్నీ ఎంతో నిరుత్సాహముతో చెరసాలలో ఉన్న యోహానుకు అతని వృద్ధాప్యమందు బయలుపరచబడెను. అప్పుడే అతడు ఎవరు చూడని విషయములను చూడగలిగాను. దేవుడు అతనికి పరలోకమంతటిని, ఆయన రాజ్యమంతటిని చూపించగలిగాను. ఇటు ఆధిక్యత మనకును గలదు. మన ప్రభు తానే మత్తయి 13:17లో ఈ మర్మములు మీకు బయలుపరచబడి ఉన్నవని చెప్పాను. కంటికి కనబడనివి, చెవికి వినబడనివి, మనిషి హృదయమునకు గోచరము కానివి 1 కొరింథీ 2:9-10 ప్రకారం మనకు బయలుపరచబడుచున్నవి. కానీ చూచు కన్నులను, విను చెవులను మనం కలిగి ఉండవలెను. అయితే ముఖ్య విషయమేమనగా, మన కన్నులు మోసగించబడి అనేకమైన వాటి వైపు త్రిప్పబడుచున్నవి. నిన్ను ఆకర్షించు వస్తువులేవి? నీవు నీ భార్య బిడ్డలతో బజారుకు వెళితివనుకునుము. నీవు అనేక దుకాణములు దాటి వెళ్ళుచుండవచ్చును. నీవు ఎప్పుడైతే మిఠాయి దుకాణములను, బొమ్మల దుకాణమును సమీపించుదువో, నీ బిడ్డ గట్టిగా నాన్న అని పిలిచి ఆ మిఠాయి దుకాణమును, బొమ్మల దుకాణమును చూపించును. ఆ బిడ్డకు ఆ వస్తువుల యందే ఆసక్తి. మీరు చీరల దుకాణము దాటి వెళుచుండగా నీ భార్య ఆ అందమైన చీరను చూడుము అని నీతో చెప్పును. ఆ విధముగా మనమందరము ఎక్కువ ఇష్టపడు వస్తువుల ద్వారా ఆకర్షింపబడదుము. ఆయన వైపుకు మాత్రమే ఆకర్షింపబడు కన్నులు ప్రభువు నీకిచ్చినని చెప్పగలవా? లేని ఎడల కీర్తనకారుని వలె కీర్తన 119:18 ఉన్నట్లు, నేను చూచున్నట్లు నీవు నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలెను. చూచు కన్నుల నిమ్మని నీవు ప్రభువును అడగవలెను. అప్పుడు నీవెన్నడూ చూడని విధముగా యేసు ప్రభు యొక్క మహిమా సౌందర్యములను చూచుదువు. యేసు వైపు చూడుము, ఆయన వైపే చూచుచుండుము. మరియు ఏ స్త్రీ కానీ, పురుషుడు కానీ, మరి ఏదైనాను నీ దృష్టిని ఆయన నుండి తొలగించనీయకుము.